ఈ రోజు తెలంగాణ ప్రజలకు చెప్పినట్టయింది. ఓకే, ఒక్క నిమిషం. బీజేపీ వర్షన్ కూడా తీసుకుని అధికార పార్టీ దగ్గరికి వెళ్దాం. రాజు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి, జై శ్రీరామ్. రాజు గారు, మీరేమంటారు? మీ పార్టీకి ముందే తెలుసు అంటే కదా స్పీకర్ ఇదే తీర్పిస్తారని చెప్పి, ముందే మాకు తెలుసు అని చెప్పి రామచంద్రరావు అంటే టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఇంతకు ముందు ఇచ్చిన స్టేట్మెంట్ లో విన్నాం. అలాగే అండి, అంటే ముందే తెలుసు అని చెప్పేసారంటే ఇది జరుగుతుందని చెప్పేసి అని తప్పకుండా అందరికి తెలిసిన ముచ్చటే. ఇప్పుడు తెలంగాణలో ఎలా జరుగుతుందని చెప్పేసి అంటే బట్టలు ఇప్పుకొని మొత్తం బజార్లో తిరిగిన తర్వాత అది మేము కాదు అని చెప్పేసి అన్నట్టుగా ఉంది. ఎట్లా అంటే మామూలుగా సబ్జెక్ట్ లేని వాళ్ళకు కూడా, చిన్నపిల్లలు ఓటు హక్కు లేని పిల్లలకు కూడా తెలుసు. ఒకసారి రాజీనామా చేయకుండానే వీళ్ళు దాంట్లో కలవడం అనేది అభివృద్ధి కోసం కలవడం అని చెప్పేసారంటే ఎంతో మంది వేరే పార్టీ ఎమ్మెల్యేలు కూడా కలిశారు, స్వతంత్రులు కలిశారు, ఎంఐఎం వాళ్ళు కూడా కలిశారు, చాలా మంది కలిసారు. మరి ఈ విధంగా కలవలేదు కదా. కండవా కప్పుకోవడం అనేది అది ఫక్తు కాంగ్రెస్ పార్టీ కండవా 100% తెలుసు. మరి మా బీజేపీ మొన్న ఆదిలాబాద్ లో పాయల్ శంకర్ గారు కూడా అభివృద్ధి కోసం అని చెప్పేసరి మాట్లాడారు. అందులో తప్పేం లేదు. మీ నియోజకవర్గానికి అభివృద్ధి కావాలని చెప్పేసారంటే అది తప్పకుండా ఒక ఏదైతే బైపోల్ వస్తుంది అనుకున్నారా, రాదనుకున్నారా? ఏంటండి బైపోల్ అంటే ఉప ఎన్నిక వస్తుంది అనుకున్నారా, రాదనుకున్నారా? స్పీకర్ నిర్ణయం ఇప్పటి వరకు అయితే సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. మళ్ళీ హైకోర్టుకు, రేపు హైకోర్టులో సమాధానం చెప్పమన్నారు. స్పీకర్ అనేది నిర్ణయం ఫైనల్ కాదు కదండి. స్పీకర్ నిర్ణయం చెప్పడం జరిగింది. స్పీకర్ నిర్ణయం చెప్పిన తర్వాత రేపు 18వ తారీఖు రోజు తీసుకెళ్లి చేస్తారు. ఇంకా ముగ్గురు ఇంతవరకు వాళ్ళకు రిప్లై కూడా ఇవ్వలేదు. మీరు ఇంతకుముందు అన్నట్టుగా కడియం శ్రీహరి గారు వాళ్ళ కూతుర్ని కూడా ఎంపీగా నిలబెట్టడం జరిగింది. అంటే ఒక పార్టీ ఎంపీగా కూతురు నిలబెట్టి అప్పుడు ప్రచారం కూడా చేయడం జరిగింది. అంటే ప్రచారం చేసిన వ్యక్తి పార్టీ మారలేదంటే ఏమన్నట్టండి. ఈ విధంగా సంస్కృతి అనేది ఉంటే ఏంటంటే ఈ అనర్హత చట్టం అనేది కూడా తీసేయాలి. అది ఎందుకండి, ఆ చట్టం ఉండడం కూడా దండగే కదా. ఆ చట్టం అవసరం లేదు కదా. ఆ చట్టం ఉండి ప్రయోజనం ఏముంది? చట్టాన్ని చుట్టంగా మార్చుకునే విషయంగా చేసుకుంటే ఈ చట్టాలు ఎందుకు, ఇక ఇవన్నీ ఎందుకు, రాజ్యాంగం ఎందుకు? అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు విచక్షణ రహితంగా ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకోవడం చేయడం అని చెప్పేసి అనేది అది ఎంతవరకు సమంజసం అనేది అర్థం కావట్లేదు. ఇది నేను ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మళ్ళీ కోదండరామ్ ని ఏదైతే ఎమ్మెల్సీ చేస్తానని అట్లా ఎవరిని ఎమ్మెల్యేలు ఎలా చేసినా ఏం చేసినా కూడా. రాజుగారు, ఒక్క నిమిషం చూడండి. కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి, ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సిగ్గున్నదా కరెన్సీగా? నీకు సిగ్గున్నదా కరెన్సీ? ఓ పని చెప్తున్నా. వరంగల్లో నేను వాస్తవంగా చెప్పాలంటే నేను దేంతో కొట్టినా తప్పులేదు. ఎందుకంటే గింత ద్వంద్వ వైఖరా, గింత నీకు నిసిగ్గైన మాటలా, గిదా నీ రాజకీయ అనుభవం, గిదా నువ్వు నేర్చుకున్న ఇన్ని రోజులు రాజకీయం. నువ్వు ఏం చెప్తున్నావు తెలంగాణ ప్రజలకు? నువ్వు ఏదో నీ కాన్స్టిట్యూన్స్ ప్రజలకు ఏం చెప్తున్నావు? నేనంటే నీ పదవి కోసం, నీ బిడ్డ కోసం ఈ విధంగా గింత నీచంగా దిగజారడం అంటే ఎంత ఘోరం అండి ఇది. ఒకసారి మారినంటాడు, ఒకసారి మారలేదంటాడు. ఈ రోజు మాట్లాడిన మాటలు చెప్పాలంటే, వాస్తవంగా చెప్పాలంటే దయాలు వేదాలు కాదు, కూర్చొని ఉపనిషత్తులు వల్లించినట్టున్నాయండి. ఇంత నిస్సగ్గైన మాటలు. ఎందుకంటే రాజకీయాల్లో ఏంటంటే పదవి పోతే ఏమైందండి? స్పీకర్ ఏం చెప్తున్నారు? స్పీకర్ కాదండి, ఇప్పుడు ఆయన చూడండి, ఆధారాలు సరిగా చూపించట్లేదు అని చెప్పింది. అడిగిండు విచారణ ఒలి పిలిచిండండి. దీని గురించి సబ్మిట్ కోర్టు ఏదైతే ఆశా గారు కోర్టు ఏదో డైరెక్షన్స్ ఇచ్చింది, వీళ్ళని విచారించమని చెప్పింది. విచారణకు పోయినప్పుడు వీళ్ళు ఆధారాలు వీళ్ళు ఉంచలేదు, మేము చూంచినాం. మా ఆధారాలు కోర్టులో ఉన్నాయి, కోర్టు తీర్పు వస్తుంది. ఇప్పుడు న్యాయబద్ధంగా మేము కొట్లాడుతున్నాం, న్యాయం గెలుస్తుంది, కోర్టు ఉంది. ఇది కరెక్ట్ కాదండి. మాట్లాడదాం.